2010ల ఇండియా శ్రీలంక 2 చేస్తుంది. 3 టెస్ట్ మ్యాచ్ సిరీస్. అయితే ముత్తయ్య మురళీధరన్ ఫస్ట్ టెస్ట్ అప్పుడే చెప్తాడు, నేను ఫస్ట్ టెస్ట్ ఒక్కటే ఆడి నేను రిటైర్మెంట్ ఇస్తాను అంటాడు. అప్పటికి ముత్తయ్య మురళీధరన్కి 8 వికెట్లు కావాలి. ఇండియా లాంటి టఫ్ అపోనెంట్తోని ఒక టెస్ట్ మ్యాచ్ లోపల 8 వికెట్లు తీసుకోవాలి. అట్లా చేస్తే ఫస్ట్ బౌలర్ ఇన్ ఎ హిస్టరీ ఆఫ్ ది టెస్ట్ క్రికెట్ టు రీచ్ 800 టెస్ట్ వికెట్స్. ఇప్పటికీ అదే హైయెస్ట్. అయితే ఫస్ట్ ఇన్నింగ్స్లో మనోడికి 5 వికెట్లు పడతాయి. సెకండ్ ఇన్నింగ్స్లో 3 వికెట్లు కావాలి. లాస్ట్ దాకా పోతుంది మ్యాచ్. ప్రజ్ఞాన్ ఓజా ఉంటాడు 9th వికెట్కి. ముత్తయ్య మురళీధరన్కి 1 వికెట్ కావాలా. 9 వికెట్స్ ఇండియా పెడతాయి. అయితే ఇక్కడ ప్రజ్ఞాన్ ఓజా ఫైట్ చేస్తాడు, నేను వికెట్ ఇయ్యాని. ముత్తయ్య మురళీధరన్ ఏమో నాకు ఈ వికెట్ వస్తే నేను హిస్టరీలో ఫస్ట్ బౌలర్ అవుతా అని, వచ్చినా రాకపోయినా నేను రిటైర్మెంట్ తీసుకుంటా అని ముత్తయ్య మురళీధరన్. గాడ్స్ ఓన్ ప్లాన్ అంటారు కదా, అట్లా ముత్తయ్య మురళీధరన్కి ప్రజ్ఞాన్ ఓజా వికెట్ పడుతుంది. ఈ ఎడ్జ్ టు స్లిప్స్ టు మహేలా జయవర్ధన్, ఫస్ట్ బౌలర్ ఇన్ ఎ హిస్టరీ ఆఫ్ ది వరల్డ్ టెస్ట్ క్రికెట్ టు రీచ్ 800 వికెట్స్. అయితే ఇక్కడ ఇంకొక ట్విస్ట్ ఏంటంటే, అప్పుడు ఉన్నటువంటి క్యాప్టెన్ కుమార సంగక్కర అండ్ శ్రీలంక మేనేజ్మెంట్ డిసైడ్ అవుతుంది అన్నట్టు, ఒకవేళ ముత్తయ్య మురళీధరన్కి గిట్ట వికెట్ పడకపోతే, 800 వికెట్స్ రీచ్ అవ్వకపోతే మనం ఏదో ఒకటి చేసి కన్విన్స్ చేసి మనం ముత్తయ్య మురళీధరన్ ఆడిపించాలి అని. అయితే ముత్తయ్య మురళీధరన్ ముందే చెప్తారు, ఇది నా హోమ్ పిచ్, గాలే నా హోమ్ పిచ్, ఇక్కడ నేను గిట్ట 8 వికెట్స్ తీయకపోతే నేను ఇన్ని రోజులు క్రికెట్ ఆడి వేస్ట్. అది ఏ అపోనెంట్ అయినా కానీ అయితే 8 వికెట్స్ తీసి 800 లిస్ట్లోకి వెళ్తా, లేకపోతే నాకు అది రాసి లేదు అని నేను అనుకుంటా అంటాడు.